శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? వైసీపీ తరపున సీదిరి అప్పలరాజు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గౌతు శిరీష గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళకి ఈ నియోజకవర్గంలో కలిసి వస్తున్న అంశాలేంటో చూద్దాం. ముందుగా సీదిరి అప్పలరాజు గారి గురించి చూస్తే ఈయన వైఎస్ జగన్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు. ఇది ఈయనకి కలిసి వచ్చే అంశం. అలాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈయనకి క్లియర్గా కలిసి వస్తున్న అంశాలుగా చూడొచ్చు. అయితే గడిచిన 60-70 ఏళ్లగా ఎవ్వరూ చూపని పరిష్కారాన్ని ఈ నియోజకవర్గంలో ఈయన చూపడం అనేది ఈయనకి భారీగా కలిసి వస్తుంది. అదే కిడ్నీ హాస్పిటల్, అలాగే వాటర్ ప్లాంట్. ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా సరే ఎవ్వరూ ఆ విషయంలో చొరవ చూపలేదు. దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది ఈయన సీదిరి అప్పలరాజు గారికి విపరీతంగా కలిసి వచ్చే అంశంగా చూస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. బట్ ఈ విషయంలో సక్సెస్ అయింది మాత్రం సీదిరి అప్పలరాజు గారే. ఈయన మీద ఎన్ని విమర్శలు ఉన్నా నోటు దూకుడు ఉంది, స్వతహాగా డాక్టర్ అయినా సరే నోరు దురుసు ఎక్కువగా ఉంది అని చెప్పినా ఇక్కడ ఈ హాస్పిటల్, అలాగే రీసెర్చ్ సెంటర్ కట్టడం అనేది ఖచ్చితంగా ఆయనకి భారీ మైలేజ్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈయనకున్న మైనస్ల సంగతి చూస్తే ఈయన ఆ నియోజకవర్గంలో కొంతమంది బలమైన లీడర్లను వదులుకున్నాడు, వాళ్ళ మీద అంటి ముట్టనట్టుగా ఉన్నాడు. సో దాంతో వాళ్ళు అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇది ఈయనకి ఎక్కడ మైనస్గా కనపడుతుంది. అలాగే అంతగా అభివృద్ధి జరగలేదు, ఒక్క ఉద్దాన హాస్పిటల్ విషయంలో సక్సెస్ అయినా రోడ్లు సరిగ్గా లేవు అనే టాక్ ఉండడం కూడా ఈయనకి ఇక్కడ మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక గౌతు శిరీష గారి సంగతి తీసుకుంటే ఆవిడ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి మనవరాలు. ఆ ఫ్యామిలీ గౌతు లచ్చన్న గారు అయితే 10 సార్లు, ఆ కుటుంబం 10 సార్లు అక్కడ గెలిచింది పలాస నుంచి. సో అలాంటి నియోజకవర్గంలో ఆయన మనవరాలు శిరీష పోటీ చేస్తున్నారు. 2019లో ఈవిడ పోటీ చేశారు, సీదిరి అప్పలరాజు గారి మీద ఓడిపోయారు. అయితే ఈసారి ఆవిడే పోటీ చేస్తారని అందరూ అనుకున్నా టీడీపీ 2-3 జాబితాలు ఇచ్చినా సరే ఆవిడ పేరు అనౌన్స్ చేయకపోవడం ఆవిడకి మైనస్గా మారింది. సో నియోజకవర్గంలో శిరీష గారికి టికెట్ వస్తుందా లేదా అనే టాక్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయింది. వైసీపీ దాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళింది. శిరీష గారు అభ్యర్థి కాదు, శిరీష గారిని తెలుగుదేశం నమ్మట్లేదు, ఆవిడ పోటీ చేస్తే ఓడిపోతుందని ఆల్రెడీ ఫిక్స్ అయింది తెలుగుదేశం, ఇలాంటి టాక్ తీసుకెళ్లారు. అది ఆవిడకి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆవిడ కలిసి వస్తున్న అంశాలు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉండడం ఆవిడకి కలిసి వస్తున్న అంశాలుగా చూడొచ్చు. అలాగే అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎలా అయినా సరే ఈసారి అప్పలరాజును ఓడించాలి అని కసిగా పనిచేస్తుండటం ఆవిడకి కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఫైనల్గా ఈ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని చూస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అన్న సంగతి చూస్తే ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా దశాబ్దాల కళని నెరవేర్చిన మంత్రి సీదిరి అప్పలరాజుకే ఈ నియోజకవర్గంలో పట్టం కట్టే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరూ చేయని పని చేశాడు కాబట్టి ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉండొచ్చు, అలాగే నోటి దురుసు అనే పేరు ఉండొచ్చు. కానీ ఆ నియోజకవర్గానికి నిజంగా ఆ శ్రీకాకుళం జిల్లా మొత్తానికి మంచి జరిగే పని అది ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, అలాగే వాటర్ ప్లాంట్, అలాగే రీసెర్చ్ ల్యాబ్ అనేది కట్టించడం అనేది ఆయనకి ఖచ్చితంగా పాజిటివ్గా మారుతుంది. సో సీదిరి అప్పలరాజు గారు అయితే పలాస నుంచి ఖచ్చితంగా గెలవబోతున్నారు.